హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా. ఫస్ట్ వచ్చేసి ఒక అరకిలో చికెన్ తీసుకోవాలి. ఈ విధంగా అరకిలో చికెన్ తీసుకున్నాక నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత పక్కన పెట్టుకున్న చికెన్లో ఒక 2 స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, విత్ బోన్స్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఒక స్పూన్ వచ్చేసి సాల్టు, తర్వాత 2 స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోవాలి. తరువాత అందులో ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా వేసుకోవాలి. 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ బాగా ఫ్రై అవుతాయి. చికెన్ కూడా ఆయిల్ పీల్చకుండా ఉంటుంది మనం ఫ్రై చేసేటప్పుడు. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక అందులో వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర, తరువాత కట్ చేసి పెట్టుకుని మిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి మసాలా అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా పట్టేలా కలుపుకున్న తరువాత అందులో వచ్చేసి 3 స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. తరువాత 2 స్పూన్స్ వచ్చేసి బియ్యం పిండి వేసుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండి వేసుకోవడం వల్ల చికెన్ క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరూ కార్న్ఫ్లవర్ వేస్తారు. ఒకసారి బియ్యం పిండి కూడా వేసుకొని ఒకసారి కార్న్ఫ్లవర్, బియ్యం పిండి 2 కూడా వేసుకొని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. టైం లేకపోతే ఒక అరగంట పక్కన పెట్టుకొని ఈ విధంగా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా కడాయికి ఎన్ని సరిపోతాయో అన్ని చూసుకొని వేసుకోవాలి. స్మాల్ రిక్వెస్ట్ అండి, కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఛానల్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ విధమైన వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ విధంగా మనకి ఎన్ని సరిపోతాయి అన్ని కడాయికి వేసుకున్నాక ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అందులో మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఫైనలీ ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.